అయోధ్యలో సందడి ఎప్పుడో మొదలైపోయింది. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రామ్లల్లా విగ్రహాన్ని 18న గర్భగుడికి చేరుస్తారు. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్లల్లా విగ్రహానికి ప్రధాని మోదీ నేత్రాలంకరణ చేస్తారు. ముహూర్తం ప్రకారం ఈ నెల 22న మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయోధ్య రామయ్య వేడుకను చూసేందుకు కోటాను కోట్ల మంది యాత్రంగా ఎదురుచూస్తున్నారు. భక్తితో విశేష కానుకల్ని సమర్పిస్తున్నారు. గుజరాత్ వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ అయోధ్య రామయ్యకి అరుదైన కానుకలు సమర్పించింది. ఏకంగా 108 అడుగుల పొడవైన అగరబత్తిని తయారు చేసి అయోధ్యకు తరలించారు భక్తులు. భక్తితో రామయ్యకు సమర్పించిన అగరబత్తి విశేషాలు మా టీవీ9 ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద అగరబత్తి అయోధ్యకి చేరుకుంది. శ్రీరాముడి మీద భక్తిని చాటుకునే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారు. తమ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్లోని వడోదరాలో తయారైన ఈ 108 అడుగుల అగరబత్తి ప్రస్తుతం కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అయోధ్య బస్టాండ్లో మనకి ఇక్కడ దర్శనమిస్తోంది. ఈ అగరబత్తి ఇప్పటిదాకా అంటే ప్రపంచంలో అతి పొడవైన అగరబత్తిగా ఉన్న రికార్డు అది కూడా గుజరాత్కే సంబంధించింది. 64 ఫీట్లు అన్నదే అతిపెద్దది. ఇప్పుడు 108 అడుగుల పొడవైన ఈ అగరబత్తిని తయారు చేయడం కోసం 6 నెలల పాటు శ్రమించినట్లుగా దీని తయారీదారులు చెప్తున్నారు. దీని తయారీలో 374 కిలోల గూగుల్, అలాగే 280 కిలోల బార్లీ, 191 కిలోల ఆవు నెయ్యి, 108 కిలోల సుగంధ ద్రవ్యాలు, అలాగే ఇతర హవన్ మెటీరియల్, 475 కిలోల నుంచి 572 కిలోల వరకు గులాబీ పువ్వులు, 1475 కిలోల ఆవు పేడ ఉపయోగించి దీన్ని తయారు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక మొత్తం తయారైన తర్వాత దీని బరువు చూసుకుంటే 3657 కిలోలు. దీని పొడవు 108 అడుగులైతే వెడల్పు 3.5 అడుగులు. దీన్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందని, ఖర్చు కూడా 5.5 లక్షల వ్యయం దీనికోసం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఒకవేళ ఈ అగరబత్తిని వెలిగిస్తే 41 రోజుల పాటు మండుతూనే ఉంటుంది, అంటే 41 రోజుల పాటు వెలుగుతూ ఉంటుంది. అంత మెటీరియల్ దాంట్లో ఉంది, అంత పొడవు ఉంది. కాబట్టి దాని లెక్క ప్రకారం 41 రోజులు వెలుగుతుంది అని దీని తయారీదారులు చెప్తున్నారు. ఇదే ట్రక్లో తీసుకుని వచ్చారు. ఎందుకంటే 108 అడుగుల పొడవు ఉన్న ఆ అగరబత్తిని సేఫ్గా తీసుకురావాలని అంటే కనుక దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. ఇదే ట్రక్, ఈ ట్రక్లోనే తీసుకొచ్చారు. గోపాలక్ భార్వాడ్ సమాజ్, వడోదర, గుజరాత్ రాజ్. అంటే వడోదర గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో ఉన్న ఈ గోపాలక్ సమాజ్ దీన్ని తయారు చేసింది. వడోదర సే అయోధ్య అంటూ ఒక శోభాయాత్ర రూపంలో తీసుకుని వచ్చారు. దారి పొడవునా ఎక్కడెక్కడైతే ఏ విలేజెస్, ఏ పట్టణాల మీదుగా ఈ ప్రయాణం సాగిందో అక్కడ అందరూ కూడా దానికి అపూర్వంగా స్వాగతం పలికిన వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంది. సో అగరబత్తి రామాలయానికి మాత్రం చేరుకోవడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ ఆలయ ప్రాంగణానికి ఇంత పొడవైన అగరబత్తిని చేర్చడం కూడా కష్టసాధ్యం. అక్కడున్న వీధులు అవన్నీ కూడా ఇంత పొడవైన ట్రక్ టర్న్ అవ్వడానికి అనువుగా లేవు. సో ఈ నేపథ్యంలోనే అగరబత్తిని అక్కడ దాకా చేర్చడానికి ఇక్కడ అధికార యంత్రాంగం నుంచి అయితే అనుమతి లభించలేదు. ఇదే బస్ అడ్డా, అంటే బస్ స్టాండ్లోనే ప్రస్తుతం దీన్ని ఉంచారు. మరి ఇక్కడే వెలిగిస్తారా, లేదంటే ఇక్కడ నుంచి సరియు తీరానికి తరలించి అక్కడ వెలిగిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఆలయ ప్రాణప్రతిష్ఠ రోజు, విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు దీన్ని వెలిగించి 41 రోజుల పాటు ఈ అగరబత్తి సుగంధ ద్రవ్యాలు దీని నుంచి వెలువడే సువాసన వెదజల్లుతూ ఉంటుందంటూ వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, టీవీ9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.